నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శకుడు అట్లీ ఎవరైతే ఉన్నారో ఆయన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తో ఓ మూవీ అయితే ప్లాన్ చేస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన కొంచెం డీటెయిల్ అప్డేట్ని అయితే వాళ్ళైతే పెట్టారు. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ మూవీని అయితే తెరకెక్కించబోతున్నారు దర్శకుడు అట్లీ. సరే, 1000 crores ఏదైతే పుష్ప సినిమా ద్వారా 1000 crores కలెక్షన్ క్లబ్లో చేరిపోయారు అల్లు అర్జున్. సో ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ ఒక 600 కోట్ల బడ్జెట్ అయితే ఉండబోతున్నాం. సో ఐకానిక్ స్టార్ని అల్లు అర్జున్ గారిని పెట్టి ఒక డిఫరెంట్ స్టోరీని ఎంచుకొని కొంచెం ఒక లుక్లో చూపించబోతున్నారు దర్శకుడు అట్లీ. సో మనం అనుకోవచ్చు, ఆల్రెడీ అల్లు అర్జున్ గారు గ్రాస్ మార్క్ వచ్చేసింది కదా, పుష్పతో మంచి వరల్డ్ వైడ్గా అయినా ఫేమ్ తెచ్చుకున్నారు కదా, ఇలాంటి క్రమంలో ఇంకేం చూపించదు. కాదు, పుష్ప వరకు చూసిన అల్లు అర్జున్ ఒక ఎత్తు అయితే, పుష్ప తర్వాత ఉన్న అల్లు అర్జున్ ఇంకో ఎత్తు అని, నేను దాన్ని డిఫరెంట్గా టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో నేను తీయబోతానని దర్శకుడు అయితే చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో సమంత నటించింది హీరోయిన్గా. తర్వాత పుష్ప 1 మూవీలో ఊ అంటావా మావ ఆ సాంగ్లో ఐటమ్ సాంగ్లో నటిస్తూ అల్లు అర్జున్ సరసన అయితే నటించారు. ఇప్పుడు కొంచెం గ్లామర్ రోల్స్కి దూరంగా ఉంటున్నారు సమంత. ఈ మధ్యకాలంలో కొంచెం మాస్ లుక్స్లో ఆవిడ కనబడుతున్నారు. సో ఈ మూవీలో ఎటువంటి రొమాంటిక్ యాంగిల్ లేకుండా, కొంచెం బోల్డ్గా లేకుండా ఒక యాక్షన్ టైప్ ఆఫ్ సిరీస్లో అట్లీ ప్లాన్ చేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ఎవరిని పెట్టాలి, బాలీవుడ్లో ఎవరెవరు స్టార్స్ ఉన్నారు, సో వాటికి సంబంధించి వెతుకుతున్నట్లుగా మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి షూటింగ్ అనేది జూన్లో తెర మీదకి సెట్స్లోకి వెళ్ళబోతున్నట్లుగా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఈ మూవీ కనుక ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఏదైతే మూవీ వస్తుందో, ఇప్పుడు ఒకవేళ స్టోరీ కాన్సెప్ట్ అందరిని అలరిస్తే పుష్పాన్ని కూడా దాటి వెళ్ళిపోతారు. సో దట్ ఐకానిక్ అల్లు అర్జున్ స్టార్ ఇంకా లెవెల్ పెరుగుతుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సమంతని పెట్టుకున్నారు కదా, ఇంకోళ్ళని అడగచ్చు. కానీ సమంత ఈ మధ్య కాలంలో గ్లామర్ రోజుకి ఇంకా ఇతర అంటే కొంచెం దూరంగా ఉంటూ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కొన్ని కండిషన్స్ పెట్టుకుని ఆవిడైతే చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇంకో నటిమని చూడడానికి బాలీవుడ్లో అయితే వెతుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ చూడండి, పుష్పలో అల్లు అర్జున్ గానే మనం చూసాం, ఒక ఐకానిక్ మాస్ క్యారెక్టర్గా ఉన్న అల్లు అర్జున్ని ఆయన టాలెంట్ని దర్శకుడు సుకుమార్ ఆ సినిమా ద్వారా బయటకు తీసుకొస్తే, ఇప్పుడు దర్శకుడు అట్లీ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏ విధంగా చూపించబోతున్నాడు, అసలు సినిమా వేరియేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఫ్యాన్స్ అటు ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేమ్ ఫేమ్ సాధించిన టాలీవుడ్లో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తున్నారంటే నిజంగా మనం హర్షించదగ్గ విషయమే. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ వేరియేషన్ ఏంటి, అసలు కథలో ఉన్న అంశాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ దర్శకుడు ఏ విధంగా చూపించబోతున్నాడు, కథానుసారం ఏంటి, ఇంకా చాలా అంటే ఒక హైప్ని అయితే క్రియేట్ చేస్తున్నాడు. సో చూడాలి, ఒకవేళ కనుక ఒక నేమ్ బ్రాండ్ని సంపాదించుకుని అల్లు అర్జున్ ఇంకా లెవెల్కి వెళ్తాడా, అసలు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే 600 crores బడ్జెట్లో మూవీ అనేది ప్లాన్ చేశారంటే మనం కూడా అర్థం చేసుకోవచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటున్నా అనేది ఒక డౌట్గా అయితే క్రియేట్ చేశారు. కానీ అఫీషియల్గా అయితే ఏది అప్డేట్ అయితే చెప్పలేదు. బట్ స్టిల్ వార్తలు అయితే నడుస్తున్నట్లుగా టాలీవుడ్లో చర్చ అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ని ఇప్పుడు ఏదైతే మూవీ వస్తుందో ఆ మూవీలో ఎలివేషన్స్తో ఎలా చూపించబోతున్నారు ఏంటని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. సినిమా అనేది పుష్పాన్ని దాడుతున్నా లేదు ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ప్రజలారా. నెక్స్ట్ సమంత గారి విషయం వచ్చాడు. ఇప్పుడు యాక్షన్ సిరీస్తో కొంచెం డిఫరెంట్ లుక్లు ఇవిడైతే రాబోతున్నారు. సో ఈవిడ మనందరిని అలరిస్తున్నారా ఏంటి అనేది కూడా అటు ఫ్యాన్స్ నెక్స్ట్ ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలారా, అల్లు అర్జున్ ఈ మూవీతో పుష్పాన్ని రీచ్ అవుతాడా, పుష్పాన్ని క్రాస్ చేస్తాడా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. నేను మీ దిలీప్, సైనింగ్ ఆఫ్.